and subscribe to Vishwasam.in. ఈ 8 పథకాల అధ్యక్ష నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 8 పథకాలకి అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీన్ని రద్దు చేయాలి అని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా చెయ్యి కూడా చేయలేని సబ్జెక్ట్. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. అటువంటిది 52,700 కోట్లు. మళ్ళీ ఈ 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే ఈ స్లైడ్ 14 చూపించాం 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి, పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా ఆ 52,700. ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 1,26,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం. నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే మనం 70,000కే కష్టపడతా ఉంటే 1,26,000 ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తానంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000 నువ్వు చెప్పి ఇంకా కొత్త ఎన్ని యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ. వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కూడా ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా, ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించి ఉండాలి కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి అధ్యక్ష. ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-05 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-06 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినారు అధ్యక్ష. రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో
ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. Like, share and subscribe to Vishwasam.in.